అందరికీ పార్టీ కార్యకర్తలకి నాయకులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులకి ప్రతి ఒక్కరికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మనందరికీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి అభిమాన నాయకుడు, రాష్ట్రంలోని పేద వర్గాలని గుండెల్లో పెట్టుకుని మనసున్న మహారాజుగా పరిపాలన సాగిస్తున్న ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైన నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ నూతన సంవత్సరం ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలందరికీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి, రైతాంగానికి, మహిళలకి, ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని, ఏ ఆశయ సాధన కోసం అయితే రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించాలి, ప్రతి ఒక్కరూ ఉన్నతమైన చదువులు చదువుకోవాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని నిర్మించాలని ఒకవైపు సంక్షేమ పథకాలు, మరొక వైపు అభివృద్ధి పథకాలతో విప్లవాత్మకమైన పరిపాలనలో మార్పులు తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శుభ ఆశీస్సులతో మాకు మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇవ్వటం, ఇక్కడున్న ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకుని నాకు అండదండలు అందించడం ఈ సంవత్సరం చాలా ఆనందకరమైన రోజని ప్రజలందరికీ తెలియజేస్తూ, ఏ ఉద్దేశంతో అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారో కార్యకర్తలందరినీ కూడా గుండెల్లో పెట్టుకుని వాళ్ళ అభిప్రాయాలకు మేరకు మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే విధంగా ప్రజలందరికీ సొంత బిడ్డ ఒక ఎమ్మెల్యేగా అయితే ఏ విధమైన సర్వీస్ లభిస్తుందో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అటువంటి సర్వీస్ అందిస్తానని ఏ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి గురుతర బాధ్యతని నా మీద ఉంచారో ఆయన యొక్క ఉద్దేశాన్ని ఎక్కడా ఇబ్బంది కలగకుండా పార్టీ కోసం, ప్రజల కోసం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ పాటుపడతానని ఈ నూతన సంవత్సరంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, నిజంగా మంగళగిరిలో జరగబోయే రాజకీయ రణరంగం పెత్తందారులకి, పేద వర్గాలకి అనేది గొప్ప ఉదాహరణ. ఎందుకంటే ఏ మంగళగిరితో ఎటువంటి సంబంధం లేని వ్యక్తి, ఏనాడు మంగళగిరి అభివృద్ధిలో పాలు పంచుకోని వ్యక్తి, సహకరించని వ్యక్తి, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు నారా లోకేష్ గారు మంగళగిరిలో పోటీ చేస్తున్నారు. ఇక్కడ పుట్టిన మేము ఈ ప్రాంతం ప్రజల మీద అన్ని రకాలుగా అభిప్రాయం కలిగి ఉన్న మేము తప్పనిసరిగా పక్కా నియోజకవర్గాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పోటీ చేస్తున్న నారా లోకేష్ గారిని మంగళగిరి ప్రజల మొత్తం ఏకతాటిపై వచ్చి ఓడించి తీరుతారు. ఇప్పటికైనా నిజంగా నారా లోకేష్ గారికి ఈ రాష్ట్ర పేద ప్రజల మీద గాని, బీసీ ఎస్టీ మైనార్టీల మీద గాని నిజంగా ప్రేమ ఉంటే మంగళగిరి నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాల్సిన బాధ్యత ఉంది. లేకుండా ఆయన ఆ విధంగా స్వార్థం కోసం, రాజధాని భూముల కోసం, ఆధిపత్యం కోసం ఇక్కడ పోటీ చేస్తే తగిన రీతిలో మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ పార్టీలకు అతీతంగా బుద్ధి చెబుతారని ఈ నూతన సంవత్సరంగా లోకేష్ గారికి తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా అందరం అన్నదమ్ముల్లాగా ఐక్యమత్యంతో మన మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా పాటుపడదాం. మీ అందరి ఆదరాభిమానాలు
ఎప్పుడూ నాకుండాలని, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు ఉన్నాయో పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అందరం కంకణబద్దులై పనిచేద్దామని ఈ నూతన సంవత్సరం సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.